అందరికీ ప్రైజ్ ద లార్డ్. తిరిగి ఈ ఉదయకాలంలో మిమ్మలను కలవడానికి నాకు ఇచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఈ రోజున కృతజ్ఞతార్పణల ఆత్మీయ ఆహారపు పండుగను గూర్చి దేవుని ఇచ్చిన వాగ్దానమును విందాం. గత 2 వారాలుగా కోతకాలపు పండుగను జరుపుకుంటూ ఉన్నారు. మనం ఈ పండుగ మన పితరులైన ఇజ్రాయేలీయుల కాలం నుండి జరుగుచూ ఉన్నది. మన పితరులైన ఇజ్రాయెల్ ప్రజలు ఈ యొక్క కోతకాలపు పండుగను పలు పేర్లతో ఇజ్రాయెల్ జరుపుకుంటుండేవారు. కోతకాలపు పండుగను అనగా పంట కోయు వారందరూ కూడా వారు కోసిన తర్వాత పంటను కూర్చుకుంటారు, అనగా ఒక గదిలో పోగు చేసుకుంటారు, జమ చేసుకుంటారు. అదే బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. ఎవరు కూర్చుకుంటారు అని మనము బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే, అంటే చీమలు అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును అని పై వచనంలో వ్రాయబడి ఉన్నది. దేవుని బిడ్డలారా, ఎంత తెలివిని దేవుడు వాటికి అనుగ్రహించాడో చూడండి. అలాగే మనుషులు కూడా కూర్చుకొనేదరు. దాంట్లో నుండి దేవుడు దీవించాలని దేవుడు మందిరంలో ఇస్తారు. ఏమి ఇవ్వచ్చు దేవునికి మనుషులు? ఏవి అవసరమైనవో అవన్నీ కూడా దేవునికి చెల్లించవచ్చు. వాక్యం ఇలా చెబుతుంది. 2వ కొరింథీ 9వ అధ్యాయం 5వ వచనంలో, కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలనని చెప్పి, ఇలా ఇవ్వాలని పౌలు కొరింథీ సంఘానికి హెచ్చరించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చీమలు అవి ఏం చేస్తున్నాయి? వేసవి కాలంలో ఆహారం అంతా కూర్చుకుంటున్నాయి. ఎందుకండి? అవి ఈ వర్షాకాలంలో హాయిగా ఇంట్లో కూర్చొని తినడానికి. అదేవిధంగా కోతకాలపు పంటను కోసి మనుషులు కూడా మరి ఒక గదిలో జమ చేస్తూ ఉంటారు, పోగు చేస్తూ ఉంటారు, కూర్చుకుంటారు. అవేం చేస్తారు? అమ్ముకుంటారు. అమ్ముకోక ముందు దేవునికి అందులో నుంచి 10వ భాగం ఇస్తారు. ఊర్లలో చాలామంది ఆ విధంగా ఇస్తూ ఉంటారు. కానీ ఈ పట్టణంలో అవి పండించరు కాబట్టి వాళ్ళు మరి డబ్బును ఇస్తూ ఉంటారు. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఆ విధంగా ఈ రోజుల్లో ఈ యొక్క పండుగలప్పుడు సంఘానికి వస్తున్న వారు వాళ్ళు ఏం చేస్తారంటే చక్కగా స్టాల్స్ పెడతారు. అనగా బయట దుకాణాలలో అమ్మేటివి కూడా దేవునికి ఇవ్వాలని వాక్యం అంటుంది. మనం కూరగాయలలో ఇవ్వాలి, మనం తినే దాంట్లో ఇవ్వాలి, ప్రతిదీ కూడా మనము దేవునికి ఇచ్చేవారంగా ఉండాలి. పేదవారికి మనం ఇవ్వాలి వస్త్రాలు. ఆ విధంగా మనము దేవునికి ఇచ్చే విషయంలో కూడా నేర్చుకోవాలని ఈ యొక్క కోతకాలపు పండుగ సందర్భంగా స్టాల్స్ పెడతారు. సోరకాయలే కానీ, గుమ్మడికాయలే కానీ, కోడే కానీ, గొర్రెనే కానీ, ఫలాలే కానీ ఇవన్నీ కూడా అమ్ముతారు. చర్చ్ బయట అమ్మి మరి అవన్నీ కూడా డబ్బులు పోగు చేసి వాటిని మందిరంలో సమర్పిస్తారు. ఈ విధంగా చేయడం చాలా మంచిది. అనగా మందిరానికి మరి సపోర్ట్ చేస్తున్నట్లుగా ఉంటుంది. దేవుడేమీ లేనివాడు కాదు, అవన్నీ ఇచ్చాడు కాబట్టి
మన మనసును, మన ప్రేమను ఆయన చూస్తూ ఉన్నాడు. కనుక మనం కూడా సంవత్సరానికి ఒకసారి ఈ యొక్క కృతజ్ఞత అర్పణలు మనం దేవునికి అర్పించాలని, చెల్లించాలని బైబిల్ గ్రంథంలో దేవుడు చాలా చక్కగా మన కొరకు రాసి పెట్టాడు. అయితే దేవుని బిడ్డలారా, దేవుడు మరి ఈ యొక్క ప్రేయర్ వారియర్స్ చర్చ్ సంఘము వారు ఒక చక్కటి ఆలోచన చేసి ఒక లాటరీ సిస్టాన్ని పెట్టారు. ఏంటి అనంటే, ఒక కుటుంబానికి 500 కడితే వాళ్ళకి బిగ్ అమౌంట్, రెట్టింపు, ట్వైస్ థ్రైస్ అంత డబ్బు వాళ్లకు ఇవ్వబడుతుంది అని సంఘస్థులందరూ కలిసి వాటిని ఇవ్వాలి. ఆఖరిలో వచ్చింది మరి ఎవరైతే ప్రైజ్ వస్తుందో వాళ్ళకి అది ఇవ్వబడుతుంది. ఆ డబ్బంతా కూడా దేవుని మందిరానికే వినియోగిస్తారు. అనక ఆ మందిరంలో ఏం కొదువ ఉన్నదో ఆ సంఘ కాపరికి, కొంత పెద్దలకు తెలుసు గనక ఆ డబ్బుతో చర్చిని డెవలప్ చేస్తారు. కనుక దేవునికి ఇచ్చిన వాడు ఎన్నడూ చెడిపోడు, దేవునికి ఇయ్యని వాడే చెడిపోతాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.